4 ప్రదక్షిణం 3 ప్రదక్షిణం చేసి స్వామి దర్శనం చేసుకోవాలి శాస్త్రం. అది కూడా మీరు బోనాస్ ఇక్కడ పెట్టుకుని జాకెట్ కొట్టుకుని లక్ష్మీ నరసింహ స్వామి గోవింద 3 ప్రదక్షిణలు అయినాక మహాన్మాన్ని దర్శనం చేయాలి. మహాన్మాన్ని దర్శనం స్వామి కంటి ముందర కనపడి ముఖద్వారం అంటారు. అప్పుడు ఈ హారం తీశాను. ఎందుకంటే ఆయన ముందర వేసుకునేంత శక్తి నాకు లేదు, ఎవరికీ లేదు. అప్పుడు ఇది మాత్రం తీసేయాలి. తర్వాత మీరు పిమ్మట వేసుకోవచ్చు. 4 శనివారాలు ఉపవాసం ఉన్నారు. రాత్రి ఏదో పండ్లు పళ్ళము ఏదో ఒకటి. రెండోది మీ స్నేహితులతో కలిసి తప్పుగా అనుకోద్దండి, ఎక్కడో అట్లా శ్మశానం దగ్గర పోకూడదు. అంటే 3 రోడ్లు తెలిగే కదా మీరు, 3 రోడ్లు దాటి పోకూడదు. రెండోది. మూడోది కంకణం కట్టాను. మీరేమన్నా నీచు తినాలా అని మీ అభిప్రాయం ఉంటే ఇది తీసి బాయిలో వేయండి. రోడ్లో వేసి ఎవరో తొక్కుతారు. నాకైనా కడుపు వస్తుంది, మీకైనా కడుపు వస్తుంది. నేను వాసన బాయిలో వేసి. ఇంకొకటి, మీ ఊర్లో మీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారో, మీకు గుడి ఏదైనా ఉంటే మీకు భిక్షాటన చేయాలి శనివారం. అంటే భిక్షాటన మీరు చేయాలి. మీరు ఎంత మీ స్తోమత, 5 మందికి పెడతారా, 10 మందికి పెడతారా, 9 మంది, 20, అది మీ శక్తి స్తోమత. అంటే భోజనం అంటే భోజనం చేయమని చెప్పలేదు. స్వీట్ పొంగల్ 4 శనివారాలు ఉపవాసం ఉండాలండి. మొదటి శనివారము మీరు భిక్షాటన అంటే దాసంగం చేయాలి. ఒక 5 గంటలకు కానీ అట్లా వెళ్ళి దాసంగం చేసి గుడి ముందర పొంగలు, పొంగలు, కేసరి బాతులు ఏదో తీపి 10 మందికి మీకు కావాల్సిన వాళ్ళైనా మీ ఊరు వాళ్ళైనా. భోజనం అంటే పరమాన్నం పెట్టమని లేదండి, ప్రసాదం పెట్టాలి. పెట్టి ప్రతి శనివారం మీకు వీలుంటే, ప్రతి శనివారం మీకు అనుకూలం ఉంటే, ఉద్యోగమో జాబో తెలియదు ఉంటే 4 శనివారాలు మాత్రం ఉపవాసం ఉంటూ రాత్రి తెల్లవారుజామున మీకు యోగ్యత ఉంటే భగవంతుడు మీకు శక్తి ఇస్తే దాసంగం చేయండి. మీకు శక్తి ఉంది, నేను చేయగలుగుతాను, ఇంట్లో 4 మనుషులు బాగున్నారంటే మీరు చేయాల శాస్త్రం. అది చేసి మరి విశేషంగా మా పత్రిక ఏమంటారు అంటే ఇది మొదటి పత్రిక కాదండి. ఇది అంటే మీకు మామూలు మనము నిశ్చితార్థం రాసుకునే పత్రిక. పూర్తి పత్రిక అమావాస్య నాకు వస్తుంది. అంటే ఇప్పుడు 28 అమావాస్య అయిపోతే మాఘమాసం అనేది పాల్గొన మాసం వస్తుంది. విశేష నరసింహస్వామికి వీలుంటే మీకు నా ఫోన్ నెంబర్ దాంట్లో ఉంది. మీకు ఏ అవసరం వచ్చినా బ్రహ్మోత్సవాల్లో మహాన్మాన్ని దర్శనం చేసుకోవాలి. మీ నెంబర్ దాంట్లో ఉంది, నేను నెంబర్ ఇస్తాను. నెంబర్ ఆ బుక్లో ఉంది, చూడండి. నెంబర్ నా నెంబర్ ఉంది, 2 నెంబర్లు ఉన్నాయి. మహాన్మానికి మీకు ఎంత వీలైన పునఃప్రాసనం చేసుకోవాలి. అదే భగవంతుని ఆశీర్వాదం. మీకు ఎంత పని ఉన్నా బ్రహ్మోత్సవాలు వచ్చి ఆ మహాన్మాన్ని సేవించి నాకు కనపడితే, అక్కడ అనుకూలం లేకపోతే నేను దగ్గర మీకు దర్శనం చేపిస్తాను. ఇది చూడండి, బ్రహ్మోత్సవాలు అంటే మనము ఇది లగ్న పత్రిక అంటే ఇంకా పత్రిక రాలేదు. పత్రిక అమావాస్య అయిపోయినాక పాల్గొన మాసంలో వస్తుంది పత్రిక. మీరు వచ్చినప్పుడు ఇస్తారు, నేను చూపిస్తున్నాను. ఇది మీరు ఇప్పుడు 3 ప్రదర్శన చేసి మీకు ఎంత లేట్ అయినా పర్వాలేదు, ఆ మహాన్మాన్ని దర్శనం చేసుకునే పోవాలి. ఎందుకంటే ఆయన చేసుకోకపోతే ఆయన ఆగ్రహిస్తే వచ్చిందే మనం ఆయన సంకల్పం, ఆయన ఆశీర్వాదం కోసం వచ్చినాము. రానన్న బంగారి కదా, బంగారి కదా, నమస్కారం చేసుకో స్వామికి. సరస్వతి కటాక్ష ఫల సిద్ధి రస్తు, విద్యా ప్రాప్తి రస్తు. ఉండేది నాన్న బంగారం ఉండేది, మాకు చిన్న బిడ్డది అమ్మా. దమ్మా ఇది తీసుకోనమ్మా, మీరందరూ ఆడవాళ్ళంతా తీసుకోండి. ఒక 5 నిమిషాలు పెట్టుకోండి. జాకెట్ కొట్టుకుంటూ మహాన్మాన్ని దర్శనం చేసుకునే మీరు పోవాలి. మీరు బాగా చెప్తున్నట్టుంది. లేకపోతే ఆయన స్వప్నంలో వస్తారు. స్వప్నం అంటే కళలో వస్తారు. మీకు ఎంత లేట్ అయినా 3 ప్రదర్శనం చేసుకుని, ప్రదర్శనం కూడా అదే మామూలు ఎదురుండాల నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే పాత వాళ్ళకైతే అన్ని నేను చెప్పేది, కొత్త వాళ్ళకు అన్ని సమకూర్చాలంటే ఇబ్బంది. గడస్తంభంతో కొట్టి జాకెట్ కొట్టుకుంటూ పోవాలని శాస్త్రం. ఇప్పుడు అది
కొత్తగా అన్నారు జాకెట్ కొట్టుకుంటూ లక్ష్మీనరసింహస్వామి గోవింద నామం చెప్పుకుంటూ 3 దర్శనం చేసుకుంటూ మహానుభావుని దర్శనం చేసుకొని పోవాలి శాస్త్రం. మీరు అదే విధంగా పోతారు నా నమ్మకం. చెప్తున్నాను మీరు దగ్గరుండి చేపిస్తాను. అది ఇవ్వండి, ఇవ్వండి ఆ అబ్బాయికి ఇవ్వండి, జాకెట్ ఇవ్వండి, బోనస్ తీసుకోండి. అది తీసుకోమ పేపర్ పాప అవి తీసేసుకుంటాం. వైట్ అండి. అలవాటు కావాలి కదా. వెనక్కి చూడకుండా కానీ ఇది భయం శంకు ఒప్పుకుంటూ వెళ్తావా? దాంట్లో పెట్టుకోండి, బోనస్ దాంట్లో పెట్టండి, వాయించుకుంటూ వెనక చూడండి. 3 ప్రేక్షకులు మహాగోపురం ముఖద్వారం దగ్గర నమస్కారం పెట్టుకొని నిదానంగా పోండి. లక్ష్మీనరసింహస్వామి గోవింద గోవింద.